హలో గాయ్స్, నేను మీ సీమెన్ శ్రీను. మా సిప్పులో చెత్తనైతే ఇలా గార్బేజ్ రూమ్ అని ఉంటుంది. ఆ రూమ్లో దేనికి సపరేట్ బిన్స్ ఉంటాయి. ప్లాస్టిక్, డొమెస్టిక్ వేస్ట్, ఈ వేస్ట్, ఇంకా ఫుడ్ వేస్ట్ అని దాంట్లో విడివిడిగా వేస్తామన్నమాట. ఇది కంపాక్టర్. ఇది ఏంటంటే ఎక్కువగా ఉన్న చెత్తని కంపాక్ట్ చేసి తక్కువ చేస్తుంది. అవి అక్కడ గార్బేజ్ రూమ్లో నిండిపోతే ఇక్కడ బయట మీకు బాక్యార్డ్ అని ఉంటుంది. ఇక్కడ పెద్ద పెద్ద డ్రమ్ములు ఉంటాయి అనమాట, దానికి డిఫరెంట్గా. ఆ డ్రమ్ముల్లో అయితే మేము చెత్తను వేస్తాము. చెత్తను వేసిన తర్వాత అయితే ఇక్కడ మేము పోర్టుకు వచ్చిన తర్వాత చెత్త డిశ్చార్జ్ చేయడానికి ఒక ట్రక్ వస్తుంది అనమాట. ఆ ట్రక్ మీదకైతే మేము మొత్తం లోడ్ చేస్తాము. ఈ కర్టన్స్ అని, ప్లాస్టిక్ అని ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ లోడ్ చేస్తాము. ఇంకా అలాగే స్క్రాప్ ఉంటుంది కదా, సిప్లో ఐరన్ ఇందుకు సంబంధించిన స్క్రాప్ ఉంటుంది కదా, స్క్రాప్ కూడా ఇక్కడే డిశ్చార్జ్ చేస్తాము. సిప్లో అయితే ఏమీ బయట చల్లడానికి అవ్వదు, అదే సీలో వేయడానికి అవ్వదు, మొత్తము ల్యాండ్ చేయాలి. ఓన్లీ ఫుడ్ వేస్ట్ అయితేనే సీలో వేస్తారు. ఈ ఫుడ్ వేస్ట్ అయితే ల్యాండ్కి 12 నాటికల్ మైల్స్ దూరంలోనే వేయాలన్నమాట, ల్యాండ్కి దగ్గరలో వేయకూడదు. ఇలా మొత్తం చెత్త మొత్తం ట్రక్కులోకి ఎక్కించిన తర్వాత అయితే ట్రక్ వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. దీనికి కూడాను కంపెనీ అమౌంట్ పే చేస్తుంది ఈ గార్బేజ్ని తీసుకెళ్ళడానికి. ఈ గార్బేజ్ అంతా చీఫ్ మేట్ కంట్రోల్లో ఉంటుంది, చీఫ్ ఆఫీసర్ కంట్రోల్లో. ఎంత గార్బేజ్ డిశ్చార్జ్ అయింది, ఎంత తీసుకెళ్లారు, మొత్తం ఒక రికార్డ్ మెయింటైన్ చేస్తుంటారు అనమాట. థ్యాంక్ యూ గాయస్, ప్లీజ్ ఫాలో, సబ్స్క్రైబ్.